హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే సినిమాలు చేస్తున్నాడు కానీ రిజల్ట్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇటీవల వచ్చిన మాస్ జాతర కూడా మెప్పించలేకపోయింది. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్ పైనే రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈసారి పూర్తిగా మాస్ని పక్కన పెట్టి కుటుంబ కథా చిత్రంతో రాబోతున్నాడు రవితేజ. రీసెంట్గా భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్ కాగా ఈ మూవీపై మంచి పాజిటివిటీ ఏర్పడింది. అయితే ఈ సినిమా కోసం రవితేజ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. క్లాస్ మూవీ కావడం, వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ కార్డ్స్లో తన ట్యాగ్ మాస్ మహారాజాని వాడొద్దని చెప్పాడట. అలాగే ఈ సినిమాకు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ సక్సెస్ రవితేజకి చాలా కీలకమనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు రవితేజ. అందుకే మాస్ మహారాజా ట్యాగ్ని పక్కకు పెట్టినట్టుగా చెప్పొచ్చు. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాలి.